నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉందంటే ఆ సంస్కరణల ఫలితం దానికి నాంది పలికింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ. తర్వాతనే దేశం అంతా కూడా అమలు చేశారు. మీరందరూ ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నారంటే ఆ టెలికమ్యూనికేషన్ కూడా సంస్కరణ తీసుకొచ్చింది నేనే తమ్ముళ్ళు అని మీ అందరికి తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత ఉన్నారు, ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ యువతకి నేను ఐటీ ఆయుధం ఇచ్చా. ఈరోజు ప్రపంచాన్నంతా జయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం నష్టపోతా ఉంది. ఏ విధంగా నష్టపోయిందో మీకు చెప్తాను. ఈ రోజే మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి 9వ తారీఖున. అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే తెలుగు ఆత్మ గౌరవం పుట్టిన రోజు ఇది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఇది. తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈ రోజే పుట్టాడు. అలాంటి మంచి నాయకుడిని ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఘాటు గొళ్ళెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ల పాలిట శాపంగా మారింది. పేదలు నిరుపేదలుగా మారిపోయారు. యువత నిరుద్యోగులుగా మారిపోయారు. నేను అందుకనే ఈ ఆళ్లగడ్డలో ప్రారంభిస్తున్న స్వర్ణ యుగం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి. స్వర్ణ యుగం కావాలన్నా తెలుగు జాతికి, లేకపోతే రాతి యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో? స్వర్ణయుగం కావాలంటే చేలు పైకెత్తండి. రాతి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఎందుకు నేను ఈ మాట వాడానంటే నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని, ఇప్పటికే 47గా ఎమ్మెల్యే. ఎవరికి దక్కని గౌరవం దక్కింది. ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసి నా నిజాయితీ నిరూపించుకున్నా. ఈరోజు నేను ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చా. రాతి యుగం వైపు వెళ్తారా, స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, అనర్హులకి, అసమర్థులకి, రాక్షసులకి అధికారం ఇచ్చాం. అదే మనకు ఈరోజు ఈ కష్టం. అలాంటి దుర్మార్గులు రాకపోయింటే కష్టాలు వచ్చేటి కాదు. దీనికి ఒక సామెత చెప్తాను, ఒక చిన్న కథ మీ అందరికి ఆలోచించుకోవాలి. మీరు కూడా ఒకప్పుడు ఇనుంటారు కానీ మర్చిపోయి ఉంటారు. భస్మాసుడు ఉండేవాడు, జ్ఞాపకం ఉందా అందరికీ? ఈశ్వరుడి భక్తుడు భస్మాసురుడు. ఆయనతో తపస్సు చేశాడు బోళా శంకరుడు. ఆ తపస్సుకు మెచ్చిపోయాడు, కరుణించాడు, కోరుకోమన్నాడు. ఇమ్మీడియట్ గా భస్మాసుడు కోరింది, నేను ఎవరి తలపైన నెత్తిన చేయి పెడితే వాడు బూడిదైపోవాలా అని కోరుకున్నాడు. పాపం ముందు వెనక ఆలోచించలేదు. ఈశ్వరుడు ఆలోచించుకున్నా వరం ఇచ్చాను పో అన్నాడు. అక్కడి నుంచి ప్రారంభమైన కష్టాలు. తనకు వరం ఇచ్చిన భస్మాసురుడు, ఎవరైతే భస్మాసురుడు ఉన్నాడో
శంకరుడి మీదనే చేయి పెట్టబోయాడు, ఆయన నెత్తినే చేయి పెట్టబోయాడు. శంకరుడికి దిక్కుదేల పాపం ఏం చేయాలని ఆలోచించాడు, ఎక్కడెక్కడో దాంకున్నాడు. కడాన పోయి విష్ణువు దగ్గరికి పోయి తప్పైపోయింది, నేను వరం ఇచ్చాను, వాడు నానెత్తినే చేయబెడుతున్నాడు, కాపాడు మహోప్రభు అంటే అప్పుడు ఆయన మీరు చూస్తే విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి ఈ భస్మాసురుణ్ణి మోసగించి కూడా అంటే మరిపించి తర్వాత ఆయన చెయ్యి ఆయన ఎత్తినే పెట్టుకున్నాడు. ఆ దెబ్బతో ఏమయ్యాడు? భస్మం అయిపోయాడు, బూడిదైపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే మీ దగ్గరకు వచ్చాడా, ముద్దులు పెట్టాడా, ఒక్కసారి అన్నాడా? మురిసిపోయారా మీరందరూ? ఓటేశారా లేదా? ఇప్పుడు అందరూ నెత్తిన చేయి పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ కష్టాలు వచ్చాయా లేదా మీరే చెప్పండి. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి. జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఇంకేమీ తెలియని వాడు. ఎవరైనా సరే మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్తాం. క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్తారు, ముస్లిమ్స్ అయితే మసీదుకు కూడా వెళ్తారు, అది ఒక నమ్మకం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రారంభమే ప్రజావేదిక కూల్చి ఈ రాష్ట్రానికి నష్టం చేస్తూ విధ్వంస పాలనకి దోహదం చేశాడు. నేను అడుగుతున్నా ఒక విషయం మిమ్మల్ని అందరినీ. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, ఒక్కసారని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టకుండా తప్పదు తమ్ముళ్ళు ఆడబిడ్డలని చెప్పా, జ్ఞాపకం ఉందా మీకు? చెప్పానా లేదా? చెప్పుంటే జైలుపైకెత్తండి. నా మాట విన్నారా మీరు? ఇన్లా మీతో కూడా నాకు కూడా కష్టాలు వచ్చేసాయి. అందరం కష్టపడ్డావా లేదా? అందరం బాధితులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఏ విధంగా కూడా మీకు చెప్తాను ఇప్పుడే. నేను ఒక విషయం మీద చూడండి, ఇక్కడ ఈ జిల్లాలో 365 కోట్లతో జైన్ ఇరిగేషన్కి నేను శ్రీకారం చుట్టాను. అది వస్తే ఏవైనా మొక్కలు కావాలంటే పెంచడం, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టడం, అవన్నీ వచ్చేటివి. దాంతో అతను వస్తానే దాన్ని తరివేశాడు. ఇంకో పక్కన నందికొట్కూరులో 650 కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను. అది కాని వచ్చుంటే ఈ కర్నూలు జిల్లా ప్రతి రైతు విత్తనాలు పండించేవారు, ప్రాసెసింగ్ అయ్యేది. ప్రపంచానికి మొత్తం విత్తన సరఫరా కేంద్రంగా ఈ నంద్యాల జిల్లా ఉండేది. దాన్ని పుణ్యం కట్టుకున్నాడు. ఇంకో పక్క మీరు చూస్తా ఉంటే ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ కోసం నేను ఆ రోజు శాంక్షన్ చేస్తే అది కూడా పోయింది. ఇంకో పక్క ఇక్కడే ఓర్వకల్లో 15 నెలల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అక్కడే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఒక స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది. అదే నేనుంటే కర్నూలు ఒక పారిశ్రామిక వాడగా హబ్గా తయారయ్యేది. ఈరోజు మా తమ్ముళ్ళు మెగా డిఎస్సి కావాలి అని మా తమ్ముడు ప్లే కార్డు పెట్టుకొని వచ్చాడు. ఆ విషయం కూడా నేను మాట్లాడతా. ఇంకో పక్క ఇక్కడనే 6000 మెగావాట్లతో సోలార్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను. అది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఇది. ఈ సోలార్ పార్క్ వల్ల
కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. దానివల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే ఉద్దేశంతో దీనికి నేను శ్రీకారం చుట్టాను. అక్కడే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను, ఒక విజన్తో ముందుకు పోతాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక పాయిజన్ మారిగా, ఒక స్నేక్ మారిగా ఇతను ప్రతి ఒక్కరిని కుట్టి మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితి. మనం రాయలసీమకు వద్దాం. నేను అడుగుతున్నా, ఈ రాయలసీమకు అన్ని వనరులున్నాయి. నేను కూడా ఈ రాయలసీమలోనే పుట్టా, చిత్తూరులో పుట్టా. ఇది నాకు గర్వ కారణం. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, తర్వాత రాయలసీమ రాళ్ల సీమగా తయారు చేశారు. ఏంటి ఇక్కడ తక్కువ? మనకు అన్ని వనరులు ఉన్నాయి. ఈరోజు ఒక విషయం చూడండి, మొట్టమొదటిసారిగా రాయలసీమకు న్యాయం చేసిన వ్యక్తి రాళ్ల సీమ కాదు, ఇది రతనాల సీమకు నాంది పలకాలని ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ మహాయుగ పురుషుణ్ణి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కృష్ణా జలాలు రాయలసీమ కొద్దిగానే వచ్చేటివి, కానీ మిగులు జలాలన్నీ రాయలసీమకు తేవాలని, తెలుగు గంగ చెన్నైకి నీళ్లు పోవాలంటే నా రాయలసీమకు ఇచ్చిన తర్వాతని చెన్నైకి పోతాయని కాలువలు ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమకు నీళ్లుంటే రత్నాలు పండుతాయి, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. అదే సమయంలో బాగా చదివిస్తే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకుంది. దాని తర్వాత ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ తెస్తే వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరంలా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ మన పిల్లలకు ఉద్యోగాలు మన ఊర్లో చేసే విధంగా, అవసరమైతే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే విధంగా నేను తయారు చేస్తా.